అలా నార్మల్ బ్రీతింగ్. మనకి ఏదైనా స్ట్రెస్ ఎక్కువైపోయి మనం ఏం చేయాలో అర్థం కాలేదనుకో, అప్పుడు గట్టిగా అలా ముక్కుతో గాలి పీల్చుకొని నోటితో గాలి వదిలేసేయాలి. అలా 3-4 టైమ్స్ చేసామంటే మన లోపల ఉన్న టెన్షన్ మొత్తం కంట్రోల్లోకి వస్తుంది. తగ్గిపోతుందని కాదులేండి, కంట్రోల్లోకి ఉంటుంది. మనం టెన్షన్ పడ్డామంటే అది మన బాడీలో చాలా పార్ట్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. కోపం కానీ టెన్షన్ కానీ ఎక్కువ పడకూడదు. వస్తాయి, అవి మనం టెన్షన్ పడిపోయినంత మాత్రాన ఆ ప్రాబ్లం అక్కడికి సాల్వ్ అయిపోదు కదా. టెన్షన్లో మనం ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకోలేము. కరెక్టే కదా. టెన్షన్ వలన అన్నీ మర్చిపోతాం. అదే టెన్షన్ లేకుండా రిలాక్స్డ్గా కూల్గా అయితే మనం చేసుకోగలుగుతాం. కరెక్ట్ కదా. అందుకే టెన్షన్ పడకూడదు, కోపం ఉండకూడదు. కోపం వలన చాలా లాస్ అవుతాం. మనం కోపంతో మన హెల్త్ని పాడు చేసుకుంటాం. మనం కోపంతో తిట్టినప్పుడు ఎదుటి వ్యక్తి హర్ట్ అవుతారు. అలాంటి